హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్తో సిటీలో వర్షం కురుస్తోంది. మలక్పేట్, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. మరో గంటలో ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నగరమంతా మేఘావృతం కావడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్తో సిటీలో వర్షం కురుస్తోంది. మలక్పేట్, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. ఇక మరో గంటలో ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నగరమంతా మేఘావృతం కావడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్తో సిటీలో వర్షం కురుస్తోంది. మలక్పేట్, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో 2 రోజులు వర్షాలుంటాయని ఐఎండీ ప్రకటించింది. మరో గంటలో ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నగరమంతా మేఘావృతం కావడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? అంటే మనం హైదరాబాద్ లో ముఖ్యంగా భారీ వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ రోజు కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూటంతా కూడా మేఘావృతమైన వాతావరణంతో కొన్ని చోట్ల ముఖ్యంగా మనకు చాదర్ఘాట్, మలక్పేట్, మాదన్నపేట్, అలాగే సైదాబాద్, సంతోష్ నగర్ అంటే చార్మినార్ పరిధిలో మనకు ఈ చార్మినార్ జోన్ లో ఎక్కువగా వర్షం కురిసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. అయితే ఇవన్నీ కూడా స్పెల్స్ లాగా ఒకేసారి కుండపోతలాగా వాన పడుతుంది. కానీ ఒకేసారి ఒక అర్ధ గంట నుంచి దాదాపు 1 అవర్ పాటు ఉంటుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ వాతావరణం అంతా కూడా పొడి వాతావరణం కనిపిస్తుంది. అయితే మనకు వాతావరణ శాఖ 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నట్టుగా ఇప్పటికే మనకు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా మీద నైరుతి ఋతుపవనాల ప్రభావం తోటి ఇటు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా మనకు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు దక్షిణ జిల్లాలు, కొన్ని ఉత్తర జిల్లాల మీదుగా ఈ వర్షాల ప్రభావం అయితే కంటిన్యూ అవుతోంది. మరో 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద నీరు తోటి ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి తిరిగి ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే అక్కడ వాటర్ ఏరియాస్ అయితే నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మనకి సాయంత్రం పూట కురుస్తున్న వర్షం తోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనకు చార్మినార్ కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా వ్యాపారస్తులు కావచ్చు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియాలే కాబట్టి ఈ వర్షం కారణంగా రోడ్ల మీద స్లో ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. స్లో మూవ్మెంట్ అంటే వాహనాలు కదులుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ లో మనకి లోతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వానలకి ఇటు మనకి మ్యాన్ హోల్స్ కావచ్చు వీటిలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి కురుస్తున్న వర్షం కాబట్టి ఎక్కువ వరద నీరు చేరుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మరొక 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు అయితే కురవబోతున్నాయి. గ్రేటర్ పరిధితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే ఈ వర్ష సూచనలు చేసింది. ఇటు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 32 డిగ్రీస్ వరకు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే రానున్న రోజుల్లో మనకు ఒక 1 వీక్ తర్వాత అంటే 17 తారీఖు జూన్ తర్వాత మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇటు చార్మినార్, ఎల్బీ వైపు కురుస్తున్న వర్షం కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభావం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు రానున్న రోజుల్లో